హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను మార్కెట్కి వచ్చానండి. ఇక్కడైతే చేపలు, పీతలు, రొయ్యలు చాలా వరకు అన్నీ ఉన్నాయండి. నేనైతే ఇగోండి పీతలు తీసుకుంటున్నాను. చూసారా, పెద్ద సైజు పీతలు తీసుకున్నానండి. ఇగోండి అవైతే చేయించేసానండి. అలాగా చేయించేసి శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి. ఇవన్నీ బాగున్నాయండి పీతలు, పెద్ద పెద్ద పీతలు బాగా నచ్చాయండి. నాకు చాలా ఇష్టం అండి, అందుకని తీసుకున్నానండి. ఆవిడైతే చేసేసి ఇచ్చారండి. పీతలు అయితే ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు పీతలు ఫ్రై చేయాలనుకుంటున్నానండి నేనైతే. అందుకని ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే ఒక 3 స్పూన్లు పైన వేసుకున్నానండి. 3 స్పూన్లు పైన వేసానండి ఆయిల్ అయితే. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కే వరకు ఉంచాలండి. ఆయిల్ అయితే వేడైందండి. 2 రబ్బల కరివేపాకు, ఒక 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకున్నానండి. బరకగాన, మరీ మెత్తగా కాదండి, బరకగా అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. బాగా మెత్తగా ఉండకూడదండి, బరకగా ఉంటేనే బాగుంటుందండి. పీతల ఫ్రైకి చాలా బాగుంటుంది. పీతలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోండి ఒక 2 టమాటాలు కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ అయితే మీడియంలో పెట్టి వేపాలండి, ఎందుకంటే అడుగట్టేసి మాడిపోద్దండి. అందుకని నేనైతే సిమ్లో పెట్టి ఉల్లిపాయ వేస్తున్నానండి. ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నానండి. ఇదిగోండి పెద్ద సైజు 2 టమాటాలు అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా బాగా ఆయిల్లో మగ్గాలండి. బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దీన్ని అయితే మీడియంలో పెట్టి వేపాలండి. ఇదిగోండి మగ్గిందండి. ఆయిల్ చూసారా, చుట్టూ ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పీతలు కూడా వేసుకుందామండి. ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇది పీతల ఫ్రైకి ఇలా సిమ్లో పెట్టి వేపాలండి, లేదంటే మాడిపోద్దండి ఉల్లిపాయ పేస్ట్ అంతాను. ఇది కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే పీతలు వేసుకుందామండి. చూసారు కదా పీతలు ఎంత బాగా ఉన్నాయో. నాకైతే చూడగానే వెంటనే తీసుకోవాలనిపించింది అండి. ఇవాళ ఎలాగైనా పీతలు తినాలని చూడగానే నోరు ఊరేసింది, అందుకనే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు ఒక 2 వేసుకున్నాం కదా, కారం ఎక్కువ మీకు సరిపడా వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను, అది చాలా ఘాటుగా ఉంటుంది. సరిపడా ఉప్పు వేసుకున్నానండి, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని అయితే
కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టి బాగా కలిపి మూత పెట్టాలండి. ఇప్పుడైతే ఇలా బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. ఇవ్వండి, ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల పాటు ఒక స్పూన్ కూడా గరం మసాలా పేస్ట్ వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే కొద్దిగా వేసానండి గరం మసాలా పేస్ట్ అయితే. గరం మసాలా పేస్ట్ వేసానండి. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇక్కడ పాటలు అయితే అవుతున్నాయండి. కొద్ది డిస్టర్బెన్స్గా ఉంది. ఇవ్వండి, మూత పెట్టాను కదా 10 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసాము. చూడండి ఎలా వచ్చిందో. చూసారా ఎలా రెడ్గా ఎలా అయిందో. ఒక 10 నిమిషాలు మగ్గిందండి. ఇంకా సిమ్లో పెట్టి దీంట్లోంచి వాటర్ వస్తుందండి. మనం ఏం వాటర్ వేసుకోక్కర్లేదు. ఈ పీతల్లోంచి వాటర్ వస్తుంది. దాంతో అలాగా ఆ ఉల్లిపాయ అంతా బాగా మగ్గుద్దండి. ఇప్పుడైతే అలా మళ్ళీ కోసేపు మగ్గనివ్వాలండి. పీతలు అయితే మూత పెట్టి అలా ఉంచాలండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగా మెత్తగా మగ్గాయో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పీతలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. పీతలు ఎలా వచ్చిందనేది ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.